పాపం అందరూ శివుణ్ణి నిర్లక్ష్యం చేసేవాళ్ళు. విష్ణుమూర్తి సరే రాజన్న పరిస్థితి ఏంటి? అసలు డెవలప్మెంట్ చేసిన తర్వాత కూడా దర్గా ఉంటుందా? అసలు ఆలయంలో సమాధులు ఉండొచ్చా? దర్గా అంటే సమాధి. హిందువుల విశ్వాసాలను దెబ్బతీయడం కాదా ఇది? ఆలయం మధ్యలో ప్రాంగణంలో గర్భాలయంకి ఎదురుగా ఉన్నట్టే ఉంటుంది ఇది. శివుడు ఉన్న చోట శవం, శివుడి ప్రాంగణంలో శవం. ఏంటది? జోగులాంబలో కూడా అంతే. అలంపురం శక్తిపీఠం, అది 18 అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి జోగులాంబ అలంపురం. అక్కడ కూడా అంతే, మధ్యలో దర్గా ఉంటుంది. ఎందుకు? అసలు కేసీఆర్ ఇప్పుడు అనిపిస్తుంది 10 ఏళ్ళ అధికారంలో ఉండి యాదాద్రిని అంత పెద్దని డెవలప్ చేసి వేములవాడను పట్టించుకోకపోవడానికి కారణం ఇదేనా అనిపిస్తుంది. ఎందుకంటే దర్గా జోలికి వెళ్ళాల్సి వస్తుంది. ఆలయ అభివృద్ధి విస్తరణ అంటే మరి దర్గాను తొలగించాల్సి వస్తుంది. విస్తరణ అంటే ఖచ్చితంగా నట్టనడి మధ్యలో ఉన్న దర్గాను తీసిపడాల్సిందే. అందుకనా మరి వీళ్ళ వేషాలు? దర్గా ఎక్కడ తొలగించాల్సి వస్తుందో అని నాడు కేసీఆర్ వేములవాడ జోలికి వెళ్ళలేదు, అభివృద్ధి అనలేదా?